మన పార్టీకి పరమ విధేయుడు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నాడు. ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వం లేదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. ఏదైనా మన పార్టీ నాయకుడు కాబట్టి మమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి మనం కూడా రేపు ఆపరేషన్ ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం వచ్చి ఈ పరిస్థితి ఉందని చెప్పిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా సాయం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా కిడ్నీ ప్లాంటేషన్ అంటే సుమారుగా లక్షలతో కూడుకునే పనే. మనం ఇచ్చిన దాంతో వాళ్ళకి అవుతుందని చెప్పే సమస్య కాదు. మనం ఉడతాభక్తిగా మన నమ్ముకున్నాడు, పార్టీ నమ్ముకున్నాడు కాబట్టి ఆర్థికంగా సాయం అందించాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా ఆర్థికంగా సాయం అందించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి, ఎందుకంటే రేపు ఆపరేషన్ ఉంది కాబట్టి ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏదన్నా కుటుంబానికి కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పేసి, ఎందుకంటే చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఏదో భార్యనే కిడ్నీ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆ విధంగా ఈరోజు ఏం కష్టం ఉందో మనకు తెలియదు. పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా కాదు. బాగా వాళ్ళలో క్రాంతినగర్లో బాగా ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనం ఏదో మన చాలా సహసాకలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఆయన బయటికి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంత ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి కూడా ఎలాంటి చెడు జరుపుకోకుండా ఆయన్ని అన్ని విధాలుగా ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పేసి కోరుతాము. సాయం తీసుకుంటున్నాము. మాకు రెడ్డి సాయం చేసినాడు. అడిగిన వెంటనే కాదనకుండా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పేషెంట్ కర్నూలులో ఉన్నాడు. హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్లో రేపు ఆపరేషన్ ఉంది. సిద్ధ మల్లికార్జున, కౌన్సిలర్ భర్త, క్రాంతినగర్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలా. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి ఉంది. దృష్టికి తీసుకుని వచ్చి ఆర్థిక సాయం చేసినాడు. సిద్ధారామకృష్ణ.